ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలను శుభ్రంగా కడిగిన తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోవాలి. కందిపప్పును 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. కొంచెం నీళ్లు పోసి పప్పును ఒకసారి కడిగేసుకోవాలి. ఆ నీళ్లను వంచేయాలి. ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపడినంత మంచినీటిని పోసుకోవాలి. 2 చుక్కలు ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ పప్పులోనికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని టమాటా ముక్కలను మాత్రం చేతితో మెత్తగా మెదిపి వేసుకోవాలి. తర్వాత కాస్త కారము, కాస్త పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకుని నానబెట్టుకున్న చింతపండు రసము, సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుతూ 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత చిట్లకొట్టిన వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఎర్రగా వేయించుకుని పప్పులో తాలింపు